సెమిస్టర్‌లో ఎవరు రెస్పాండ్ అవుతారు? ధనలక్ష్మి నువ్వు అవుతావా? ఏమ్మా? సిగ్నల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి సార్. మరి కళ్యాణి, యాహనవి, ఎవరో ఒకరు రెస్పాండ్ కండి. ఏమ్మా? వినపడుతుందా నేను చెప్పేది? సార్ నేను ఆన్ చేసుకుంటాను సార్, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. నేనే ఆన్ చేసుకుంటాను సార్, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎవరు? ధనలక్ష్మేనా? అవును సార్. ఇక్కడ మనం ఈ 4th సెమిస్టర్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కాబట్టి హీట్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్లు మనం చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం నేను ఆ ఎక్స్పెరిమెంట్ని చూపించలేను కాబట్టి మీకు అసలు మన సిలబస్లో ఈ సంవత్సరం మనం చేసేటువంటి ఎక్స్పెరిమెంట్లు ఏమేమిటి అనేటువంటిది ముందు వరుసగా ఒక లిస్టు చదువుతాను. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే థర్మిస్టర్లో ఏం కనిపెడతారంటే ఉష్ణ నిరోధక గుణకము అనేటువంటి దాన్ని కనిపెడతాం. ఉష్ణ నిరోధక గుణకము అంటే టెంపరేచర్ రెసిస్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని కనిపెడతాం. ఇక రెండో ఎక్స్పెరిమెంట్లో ఒక ద్రవము యొక్క విశిష్టోష్ణము లేదా స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది కనిపెడతాం. ఏ పద్ధతి ద్వారా కనిపెడతామంటే న్యూటన్ శీతలీకరణ నియమము అనేటువంటి పద్ధతి ద్వారా కనిపెడతాం. తర్వాత మూడవది కెటిల్ ఎక్స్పెరిమెంట్ లేదా కెటిల్ ప్రయోగము. ఇక్కడ హీట్ ఎఫిషియన్సీ ఆఫ్ కెటిల్ కనిపెడతాం. అంటే కెటిల్ యొక్క ఉష్ణ దక్షత, ఈటా అంటాం కదా, దానిని మనం కనిపెడతాం. తర్వాత నాలుగవ ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే ఒక అధమ ఉష్ణవాహకాన్ని తీసుకొని, అంటే బ్యాడ్ కండక్టర్ తీసుకొని దాని ఉష్ణవాహన గుణకము లేదా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్షన్ అనేటువంటి దాన్ని కనిపెడతాం. ఈ మనం చేసేటువంటి ఈ పద్ధతి ఏమిటంటే లీస్ పద్ధతి. ఇదిగో చూడండి, ఇది లీస్ పద్ధతి. కాబట్టి లీస్ పద్ధతిని ఉపయోగించి ఒక బ్యాడ్ కండక్టర్ లేదా అధమ ఉష్ణవాహకం యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్షన్, ఉష్ణవాహన గుణకము అనేటువంటి దాన్ని కనిపెడతాం. తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్లో కూడా ఉష్ణవాహన గుణకమే కనిపెడతాం. ఐదో ఎక్స్పెరిమెంటు. దాంట్లో ఏం తీసుకుంటామంటే రబ్బర్ ట్యూబ్ తీసుకొని రబ్బర్ యొక్క ఉష్ణవాహన గుణకము, అవునా, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్షన్ ఆఫ్ రబ్బర్ బై యూజింగ్ రబ్బర్ ట్యూబింగ్, రబ్బర్ గొట్టాన్ని ఉపయోగించి అది కనపడతాం. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఏదైనా ఒక ద్రవం తీసుకొని ఆ ద్రవం యొక్క విశిష్టోష్ణము అది దేని ప్రకారం చేస్తారంటే జౌల్ కెలోరీమీటర్ను ఉపయోగించి చేస్తారనమాట. సో యూజింగ్ జౌల్స్ కెలోరీమీటర్ we will find the value of specific heat of a liquid. ఇది 6వ ఎక్స్పెరిమెంట్. ఈ 6 ఎక్స్పెరిమెంట్లు మనం వారానికి ఒకటి చొప్పున నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఏమ్మా, వినపడుతున్నది కదా? సార్ వినిపిస్తుంది సార్. ఇవాళ క్లాస్లో ఏం చేస్తానంటే థర్మిస్టర్ను ఉపయోగించి ఉష్ణ నిరోధక గుణకము దాన్ని ఎట్లా కనిపెడతాము అనే విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం.
అసలు థర్మిస్టర్ అంటే ఏమిటి? థర్మిస్టర్ అంటే ఏమిటంటే అది ఒక సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే అర్ధవాహక పదార్థము. అంటే పదార్థాలు సార్ తీసుకుంటే లింక్ ఓపెన్ అవ్వట్లేదండి సార్. ఏమ్మా? క్లాస్ వస్తుంటే లింక్ ఓపెన్ అవ్వట్లేదండి. ఎవరు? ప్రవీణ్ అనే అతను ఎవరో. అవును సార్. ఒకసారి ట్రై చేస్తే కనెక్ట్ అవుతాడు. మళ్ళీ ట్రై చేయట్లేదు. అట్లా కంటిన్యూస్గా కొడుతూ ఉంటే జాయిన్ అనేటువంటిది కొడుతుంటే అతను ఎప్పుడో ఒకప్పుడు జాయిన్ అవుతాడు. ఎస్ సార్. జాయిన్ అయినట్టున్నాడు. ఎస్ సార్. ఎంపీసీఎస్ అతనేనా? ఎస్ సార్. సరే, మళ్ళీ ఇప్పుడు ఫైల్ కనిపిస్తుందమ్మా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. మామూలుగా పదార్థాలను తీసుకుంటే పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి: వాహకాలు, బంధకాలు, తర్వాత అర్ధవాహకాలు. బంధకాలు అంటే వాటిలో గుండా అంటే ఉష్ణం, ఇవి తీసుకుంటే ఉష్ణం అనుకోండి, ఉష్ణాన్ని పోనివ్వకపోతే అవి బంధకాలు అవుతాయి. విద్యుత్తును పోనీయకపోయినా విద్యుత్ బంధకాలు, ఉష్ణాన్ని పోనివ్వకపోతే ఉష్ణ బంధకాలు అవుతాయి. అవునా? తర్వాత సార్ ఇంగ్లీష్లో చెప్పండి సార్. ఇంగ్లీష్ బంధకాలు అంటే ఇన్సులేటర్. అంటే ద కరెంట్ వోంట్ ఫ్లో త్రూ ది త్రూ దట్ మెటీరియల్, దట్ ఈస్ కాల్డ్ అన్ ఇన్సులేటర్. అవునా? లేకపోతే బ్యాడ్ కండక్టర్ అని అంటారు. తర్వాత కరెంట్ కనుక దాంట్లో బాగా పోయినట్లయితే, ఇఫ్ ఇట్ అలౌస్ మోర్ కరెంట్ టు ఫ్లో త్రూ ఇట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ గుడ్ కండక్టర్ ఆర్ సింప్లీ కండక్టర్. దాన్ని ఉత్తమ విద్యుత్ వాహకము అని కానీ, లేకపోతే విద్యుత్ వాహకము అని కానీ అంటారు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యస్థంగా కనుక ఉన్నట్లయితే దాన్ని సెమీ కండక్టర్ అని కానీ, లేదా అర్ధవాహక పదార్థం అని కానీ అంటారు. ఇప్పుడు ఈ థర్మిస్టర్ అనేటువంటిది ఏమిటంటే ఒక అర్ధవాహక పదార్థం. మామూలుగా వాహకాలు తీసుకుంటే, కండక్టర్స్ కనుక తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే, ఆ కండక్టర్ యొక్క టెంపరేచర్ని కనుక పెంచుతూ కనుక ఉన్నట్లయితే, అవునా, అప్పుడు దానికి రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంటుంది. ఎందువల్లంటే కావాల్సినన్ని ఎలక్ట్రాన్లు రావడం వల్ల ఏమవుతుందంటే అవి ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకుంటుంటాయి. అట్లా ఢీ కొట్టుకోవడం వల్ల దాంట్లో కూడా కరెంటు బాగా పోదు. కరెంటు కనుక బాగా పోకపోయినట్లయితే అప్పుడు నిరోధము లేదా రెసిస్టెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్. ఉష్ణోగ్రత పెరిగితే దాని నిరోధం పెరుగుతుంది. కారణం ఏమిటంటే దాంట్లో గుండా కరెంటు సరిగా పోదన్నమాట. అదే థర్మిస్టరు అనేటువంటిది అర్ధవాహక పదార్థం కదా. ఇట్లాంటి అర్ధవాహక పదార్థాలని వేడి కనుక చేసినట్లయితే, అంటే టెంపరేచర్ కనుక రైజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే వీటికి రెసిస్టెన్స్ తగ్గుతుంది. అది కండక్టర్స్ కను సెమీ కండక్టర్స్కి ఉండేటువంటి తేడా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ ఏమిటంటే థర్మిస్టర్ అనేటువంటిది సెమీ కండక్టరు, అర్ధవాహక పదార్థము. దీని యొక్క టెంపరేచర్ రైజ్ చేసినట్లయితే దీనికి రెసిస్టెన్స్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. రెసిస్టెన్స్ తగ్గిపోతుందంటే కరెంటు ఎక్కువగా దాంట్లో కూడా వెళుతుందని అర్థం అన్నమాట. అవునా? ఇప్పుడు దీనికి ఈ ఉష్ణ నిరోధక గుణకము అనేటువంటిది, అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే
దాని నిరోధం ఎట్లా మారుతుంది అనేటువంటిదే మనం ఈ ఉష్ణ నిరోధక గుణకంలో కనిపెట్టేటువంటిది. అవునా? ఇది కనిపెట్టడానికి ఏం చేస్తామంటే వేరు టెంపరేచర్ల దగ్గర ఈ థర్మిస్టర్కి వేడి చేస్తూ వేరు ఉష్ణోగ్రతలకి దీన్ని వేడి చేస్తూ ప్రతి ఉష్ణోగ్రత దగ్గర దీని నిరోధం ఎంత ఉందో కనిపెట్టేసి అప్పుడు ఆ నిరోధమునికి ఉష్ణోగ్రతకి గ్రాఫ్ గీస్తాం. ఆ గ్రాఫ్ నుండి ఏం కనిపెడతామంటే ఉష్ణ నిరోధక గుణకము. అవునా? అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని కనిపెడతాం. మీకు ఒకసారి ఇంగ్లీష్ది కూడా చూపిస్తాను. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. ఆ, ఇదిగో కనిపిస్తుందా థర్మిస్టర్ అనేటువంటిది? ఎస్ సార్. ఇప్పుడు నేను ఆ కోఎఫిషియంట్ ఆఫ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, ఇదిగో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని ఎట్లా కనిపెడతాము అని అంటే థర్మిస్టర్ని వేరు టెంపరేచర్ల వరకు వేడి చేయడము, ఆ టెంపరేచర్ల దగ్గర దానికి రెసిస్టెన్స్ ఎంత ఉందో కనిపెట్టడము, టెంపరేచర్కి రెసిస్టెన్స్కి రెండిటికి గ్రాఫ్ గీయడము, ఆ గ్రాఫ్ గీచి దాని నుంచి ఈ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేటువంటి దాన్ని కనిపెడతాం. మీకు ఒకసారి నేను గ్రాఫ్ చూపిస్తాను ఎలా ఉంటుంది గ్రాఫ్ అనేటువంటిది. ఇది చూడండి, ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. ఈ గ్రాఫ్లో చూడండి, టెంపరేచర్ అనేటువంటి దాన్నేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాను, కనపడుతుంది కదా? ఎస్ సార్. తర్వాత రెసిస్టెన్స్ ఎస్ అనేటువంటి దాన్నేమో వై యాక్సిస్ మీద తీసుకున్నాను. తీసుకుంటే టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ ఈ రెసిస్టెన్స్ లేదా నిరోధం అనేటువంటిది క్రమంగా ఏమవుతూ వచ్చింది చెప్పండి? ఏమవుతూ వచ్చింది? తగ్గిపోతూ వచ్చింది. ఇదే కనుక ఒకవేళ మనం కండక్టర్ కనుక తీసుకున్నట్లయితే అది ఇదిగో ఇట్లా పెరుగుతూ వెళ్ళిపోతుంది ఒక స్ట్రైట్ లైన్ లాగా. ఓకేనా? ఎస్ సార్. కాబట్టి వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాను? రెసిస్టెన్స్ లేదా నిరోధము అనేది తీసుకున్నాను. థర్మిస్టర్ యొక్క నిరోధం ఇదిగోండి ఎస్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. తర్వాత ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నాను? టెంపరేచర్ తీసుకున్నాను. ఈ రెండిటికి గ్రాఫ్ గీచాను. గ్రాఫ్ గీస్తే ఇదిగో చూడండి, T1 టెంపరేచర్ దగ్గర ఎంత రెసిస్టెన్స్ ఉందో చూడండి ఏమ్మా. T1 టెంపరేచర్కి ఎంత రెసిస్టెన్స్ ఉన్నది? S1 ఉన్నదా లేదా? హలో, అట్లనే T2 టెంపరేచర్కి ఎంత నిరోధం ఉన్నది? S2 ఉన్నది. కాబట్టి ఈ గ్రాఫ్ గీసి ఈ గ్రాఫ్లో S1 వాల్యూ ఎంత, T1 వాల్యూ ఎంత, అలానే S2 వాల్యూ ఎంత, మళ్ళీ దాని కరస్పాండింగ్గా T2 వాల్యూ ఎంతో కనిపెట్టేసి ఆ కనిపెట్టిన విలువని ఇదిగో ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తాను. ఇదిగో S2 మైనస్ S1 బై S1 T2 మైనస్ S2 T1 అనేటువంటిది సూత్రం. ఈ సూత్రంలో ప్రతిక్షేపించి దాని యొక్క ఆల్ఫా విలువ, ఆల్ఫా అంటే ఇందాక చెప్పాను కదా, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్సు, ఉష్ణ నిరోధక గుణకము అనేటువంటి దాన్ని కనిపెడతామన్నమాట.
ఓకేనా? ఓకే. దీనికి ఒక చిన్న సర్క్యూట్ ఉన్నది. దీంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయి అనేది సర్క్యూట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ గీత ఒకటి పడలేదు, హారిజాంటల్ లైన్ కింద. ఇదిగో చూడండి, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనపడుతుంది కదా. ఎస్ సార్. తర్వాత అంటే ఇదంతా కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్ అన్నమాట. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ మూడింటిని మనం ఏం చేయాలి? కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఆ గీత పడలేదు, అది ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. ఆ మధ్యలో ఆ బ్యాటరీ దగ్గరను ఆ ప్లగ్ కీ దగ్గర గీత లేకుండా గీయాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఎయిమ్ ఏమిటంటే ఆల్ఫా విలువ కనిపెట్టడం, ఉద్దేశం అదే కదా. ఆల్ఫా అంటే టెంపరేచర్, కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా ఈ థర్మిస్టర్ యొక్క ఉష్ణ నిరోధక గుణకం కనిపెట్టడం, అది ఉద్దేశం. అది ఎట్లా కనిపెడతామంటే చెప్పాం కదా, డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర నిరోధాలు కనిపెట్టి ఆ గ్రాఫ్ గీచి ఆ గ్రాఫ్ నుంచి మనము ఆల్ఫా విలువ కనిపెడతాం. తర్వాత దీంట్లో ఏమేమి పరికరాలు ఉన్నాయి అనే విషయానికి వద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ పి అనే కనిపిస్తుందా? సార్. ఆ పి అనేటువంటి దాంట్లో ఇదిగోండి, ఇది పి అనేటువంటి నిరోధం. నిరోధానికి గుర్తు తెలుసా మీకు? ఏమ్మా కళ్యాణి, నిరోధానికి గుర్తు తెలుసా మీకు? హలో ధనలక్ష్మి, నిరోధాన్ని సూచించే గుర్తు తెలుసా మీకు? ఇంటర్మీడియట్ చదివి ఉంటారు కదా. ఇదిగో పి అనేటువంటి ఒక నిరోధము, ఇదిగో క్యూ అనేటువంటి నిరోధము, ఆర్ అనేటువంటిది ఇంకొక నిరోధము. ఈ మూడు నిరోధాలు ఒక బాక్స్లో ఉండేటట్టుగా ఉంటాయి. దాన్ని పోస్ట్ ఆఫీస్ బాక్స్ అని అంటారు. ఏంటి? పోస్ట్ ఆఫీస్ బాక్స్. పోస్ట్ ఆఫీస్ బాక్స్ లో ఎన్ని నిరోధాలు ఉంటాయి? 3 నిరోధాలు ఉంటాయి. 3 నిరోధాలు లేదా 3 రెసిస్టెన్స్ బాక్సులు ఉంటాయి అన్నమాట. పిక్యూఆర్. మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వీట్స్టన్ బ్రిడ్జ్ చదివారా? ఎస్ సార్, చదివాను సార్. వీట్స్టన్ బ్రిడ్జ్ లో ఎన్ని నిరోధాలు ఉంటాయి? 3 సార్. 3 కాదు, 4 ఉంటాయి. 4. P/Q=R/S అని చదివి ఉంటారు కదా. ఎస్ సార్. అట్లనే ఇది కూడా వీట్స్టన్ బ్రిడ్జే. ఇదిగో ఈ P ఒకటి ఉన్నది, Q ఒకటి ఉన్నది, R ఒకటి ఉన్నది. ఇక్కడ లేనిది ఏమిటి చెప్పండి? ఎస్ లేదు సార్. ఎస్ అనేటువంటిది లేదు. అయితే ఆ ఎస్ స్థానంలో ఏం కలుపుతారంటే ఈ థర్మిస్టర్, ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది, నీళ్లలో పెట్టి ఉన్నది, ఇది కూడా నిరోధం. ఎస్ అనేటువంటి నిరోధము, అది థర్మిస్టర్ అన్నమాట. ఆ థర్మిస్టర్ని కనెక్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి PQRలు అనేటువంటి 3 కూడా ఒక పెట్టెలో ఏర్పాటు చేస్తారు. దాన్ని పోస్ట్ ఆఫీస్ బాక్స్ అంటారు. తెలుగులో అదే, ఇంగ్లీష్లో అదే. తర్వాత ఎస్కు బదులుగా ఏం పెడతారంటే థర్మిస్టర్ని పెడతారు. ఓకేనా? తర్వాత ఇదిగో ఈ వీట్స్టన్ బ్రిడ్జ్లో ఈ ఎదురెదురు జంక్షన్లు లేదా సందులకి మధ్యలో గ్యాల్వామీటర్ని కలుపుతారు. ఇది గ్యాల్వామీటరే కదమ్మా? ఎస్ సార్. గ్యాల్వామీటర్ని కలుపుతారు. తర్వాత మిగిలిన 2 మూలలకి మధ్య, అదిగో ఈ మూలకి తర్వాత ఈ మూలకి మధ్యలో ఒక బ్యాటరీని, దానికి శ్రేణిలో ఒక ప్లగ్ కీని కలుపుతారు. అంతవరకు అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. కలుపుతారు. తర్వాత ఇక్కడ థర్మిస్టర్ అనేది ఉన్నది కదా, తీగతో కలిపాము.
ఎస్. ఎస్ సార్ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తారంటే ఒక వేడి నీళ్లు ఉండేటువంటి ఒక పాత్రలో హాట్ వాటర్ బాత్ అని అంటారు. ఆ నీటితోటి చిన్న బేకర్ లాంటిది ఉంటుంది, దాంట్లో పెట్టేస్తారు. అయితే దాని ఉష్ణోగ్రత ఎంత ఉందో కొలవరు దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక థర్మామీటర్ని పెడతారు. ఏమ్మా కనపడుతుంది కదా? కనబడుతుంది. ఇది థర్మామీటర్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి ప్రయోగంలో ఏ ఏ పరికరాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఆపరేటర్స్ ఏమిటంటే వాటర్ బాత్ సార్. వాటర్ బాత్ ఒకటి, వాటర్ బాత్ చెప్పావు, అయిపోయింది. ఇంకొకటి థర్మామీటర్ ఒకటి చెప్పచ్చా? ఎస్ సార్. ఎస్ సార్ చెప్పండి సార్. థర్మామీటర్ ఒకటి. కీ బ్యాటరీ. తర్వాత ఇదిగో ఇదేమిటి? థర్మిస్టరు, అంతేనా? థర్మిస్టరు. తర్వాత బ్యాటరీ సార్. కీ బ్యాటరీ. ఇది కీ, అంతేనా? బ్యాటరీ. ఇదేమో బ్యాటరీ. తర్వాత ఇదేమిటి? జీ అనేటువంటిది ఏమిటి? గ్యాల్వనామీటరు. ఎస్ సార్. తర్వాత ఈ 3 రెసిస్టర్లను కలిపేమన్నాము నిరోధాలు పోస్ట్ ఆఫీస్ బాక్స్ అన్నాం కదా? ఎస్ సార్. కాబట్టి ఒక పోస్ట్ ఆఫీస్ బాక్స్, ఒక గ్యాల్వనామీటరు, ఒక థర్మిస్టరు, ఒక బ్యాటరీ, ఒక ప్లగ్కి, తర్వాత ఒక థర్మామీటరు, తర్వాత వీటన్నిటిని కలపడానికి కనెక్టింగ్ వైర్స్, సంధానపు తీగలు అంటారు తెలుగులో. తర్వాత హాట్ వాటర్ బాత్. ఇవే కదా? అవును సార్. ఒకసారి మళ్ళీ మనం పైకి వెళ్దాం. పైకి వెళ్తే ఏం గురించి చెప్పాము. ఆపరేటర్స్లో చూడండి, ఒకటేమిటి? పోస్ట్ ఆఫీస్ బాక్స్ కదా? ఎస్ సార్. రెండవది ఏంటి? థర్మిస్టర్ కదా? ఎస్ సార్. గ్యాల్వనామీటర్. 3 గ్యాల్వనామీటర్ కదా? ఎస్ సార్. 4 బ్యాటరీ, 5 ప్లగ్కి, 6 హాట్ వాటర్ బాత్, తర్వాత ఇంకోటి ఏమిటి? థర్మామీటరు, ఇంకోటి కనెక్టింగ్ వైర్స్, తెలుగులో సంధానం తీగలు. ఏమ్మా తెలుగు మీడియం వాళ్ళకి కూడా అంత అర్థమైనట్టేనా? ధనలక్ష్మి, లైన్లో ఉన్నావా? ధనలక్ష్మి హలో. సరే, కాబట్టి ఏమేమిటో చెప్పాం. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాం? ఆపరేటర్స్ అంటే పరికరాలు ఏమిటో చెప్పాం. తర్వాత దీంట్లో 2 సూత్రాలు వస్తాయి. 2 సూత్రాలు ఏమిటి అంటే అది మెయిన్ సూత్రం ఇది, ఆల్ఫా = S2 - S1 / S1T2 - S2T1 అనేటువంటిది అసలు సూత్రం. ఇది ఏం కనిపెట్టడానికి? థర్మిస్టర్ యొక్క ఉష్ణ నిరోధక గుణకాన్ని కనిపెట్టడానికి. ఓకేనా? థర్మిస్టర్ యొక్క ఉష్ణ నిరోధక గుణకము లేదా టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని కనిపెట్టడానికి ఇది ఫార్ములా. ఆల్ఫా అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, S1 అంటే T1 దగ్గర థర్మిస్టర్ నిరోధము, S2 అంటే ఏమిటంటే T2 దగ్గర T2 ఉష్ణోగ్రత వద్ద థర్మిస్టర్ యొక్క నిరోధము. కాబట్టి ఒక సూత్రం అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి T1 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరేమో S1 అనేటువంటిది నిరోధము, దేనిది? థర్మిస్టర్ది. అట్లే T2 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరేమో దాని నిరోధము S2. ఈ సూత్రం ప్రకారం ఆల్ఫా విలువ కనపడతారు. ఆల్ఫాకి ప్రమాణం ఏమిటంటే పర్ డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే దీన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు, లేదా పర్ అంటే గీత గీసి అంటే డినామినేటర్లో డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నది. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఏమ్మా జాహ్నవి, వాళ్ళు మాట్లాడటం లేదు, అర్థమవుతుందా?
సరే. సార్ అది మాకు ఆ, తర్వాత ఎస్ అనేటువంటిది ఎట్లా వస్తుంది అని అంటే ఈ సూత్రం నుంచి వస్తుంది. ఏ సూత్రం నుంచి? వీస్టన్ బ్రిడ్జ్ సూత్రం ఉన్నదే P/Q = R/S అనేది. ఏమ్మా, ఎస్ సార్. ఇది ఎస్ సార్. ఆ వీస్టన్ బ్రిడ్జ్ సూత్రం మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వచ్చిందే. ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు ఏమి తెలియదంటే P తెలుసు, Q తెలుసు, R తెలుసు, కానీ ఎస్ తెలియదు. అందువల్ల ఎస్ అని కరెక్ట్గా రాసుకుంటే ఎస్ = ఎంత అవుతుంది? ఎస్ అని అటు తీసుకెళ్ళి P/Qని ఇటు తీసుకొస్తే ఈ P/Q ఇటు వచ్చేటప్పటికి ఏమవుతుంది? Q/P అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. Q/P. ఇంకా ఇటువైపు ఏమున్నది? R ఉన్నది. కాబట్టి Q/P ఇంటూ R కనుక వేసుకున్నట్లయితే అప్పుడు ఎస్ వస్తుంది. ఎస్ అనేటువంటిది నిరోధము లేదా రెసిస్టెన్సు. రెసిస్టెన్స్కు ప్రమాణం ఏమిటి? ఏమ్మా, ఈ గుర్తు ఏమిటి? ఒమేగా సార్. ఓము గుర్తు. అవునా? నిరోధం కొలవడానికి ఓము, OHM. ఓకేనా? ఓకే సార్. కాబట్టి నిరోధం కొలవడానికి ప్రమాణం ఏమిటంటే ఓం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫార్ములాలకు సంబంధించింది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పామో చెప్పండి. ఏం సార్? ఎయిమ్ అంటే ఉద్దేశము. ఏమిటి ఉద్దేశం? టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనిపెట్టడం అనేటువంటిది ఉద్దేశం. అది ఎట్లా కనిపెడుతున్నాము? ఎస్కి టీకి గ్రాఫ్ గీచి ఆ గ్రాఫ్ నుండి కనిపెడుతున్నాము. అంతేనా కదా? అవునా? అంటే థర్మిస్టర్ యొక్క ఉష్ణ నిరోధక గుణకాన్ని కనిపెడుతున్నాము. అది ఎట్లా కనిపెడుతున్నాము అంటే ఎస్కి టీకి గ్రాఫ్ గీచి ఆ గ్రాఫ్ నుండి ఇదిగో ఈ సూత్రం ప్రకారం కనిపెడుతున్నాం. తర్వాత ఆపరేటర్స్లు ఏమున్నాయి అంటే చెప్పాము. అంతవరకు అర్థమైపోయింది కదా? ఎస్ సార్. తర్వాత ఫార్ములా ఏమిటో కూడా వచ్చేసింది. ఇక ఇది కనెక్ట్ చేసిన తర్వాత చూడండి, దీంట్లో థియరీ ఏమిటి, డిస్క్రిప్షన్ ఏమిటి అన్నీ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయి నేను చెప్పేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో P, Q తర్వాత R, ఇవి మూడు కూడా ఒకే పెట్టెలో ఉంటాయని చెప్పాము. దాన్ని పోస్ట్ ఆఫీస్ బాక్స్ అంటారని అంటాము. తర్వాత ఇంకా దాన్ని మనం కనెక్ట్ చేయాల్సిన పని లేదు. అంటే P దగ్గర నుంచి ఒక అంశేమో Rకి వెళ్ళిపోతుంది, P నుంచి ఇంకో రెండో అంశం దేనికి వెళ్ళిపోతుంది? Qకి వెళ్తుంది. ఓకేనా? తర్వాత R యొక్క రెండో అంచుని, Q యొక్క రెండో అంచుని, ఈ రెండింటిని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేస్తారు? ఎస్కి కనెక్ట్ చేస్తారు. ఓకేనా? ఈ ఎస్ని తీసుకెళ్ళి దేంట్లో పెడతాము? వేడి నీళ్ళలో పెడతాం. ఓకేనా? ఓకే సార్. అంటే ముందే వేడి నీళ్ళలో పెట్టద్దు, ముందు బయట ఉంచండి, తర్వాత వేడి నీళ్ళలో పెడతాం. తర్వాత వేడి నీళ్ళలో ఇదేం పెడతాం? థర్మామీటర్ పెడతాం. థర్మామీటర్ ఉపయోగం ఏమిటి? హీట్ ని ఎంత వేడిగా ఉందో అవును, దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, ఉష్ణోగ్రత ఎంత ఉన్నది అనేది కనిపెట్టడం కోసం చేస్తాం. సరే, తర్వాత పీక్యూలు కలిసే చోట నుంచి ఇదిగో R యొక్క రెండో అంచు దాకా, అంటే ఈ సంధి దగ్గర నుంచి, ఇదిగో ఈ సంధి దగ్గర నుంచి ఈ ఎదురుగా ఉండేటువంటి ఈ సంధి వరకు మధ్య ఏం కనెక్ట్ చేస్తారు? గ్యాలనోమీటర్ అనేటువంటిది కనెక్ట్ చేస్తారు. గ్యాలనోమీటర్ వల్ల ఉపయోగం ఏమిటి? గ్యాలనోమీటరు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆ వలయములో గుండా, అంటే ఇదిగో ఈ బిందువు దగ్గర నుంచి ఈ బిందువు వరకు, అవునా, కరెంటు పైనుంచి కిందకు వస్తుందా లేదా కింద నుంచి పైకి వెళ్తుందా? ఒకవేళ వెళుతుంటే ఎక్కువ వెళుతుందా తక్కువ వెళుతుందా అంటే దానికి మధ్యలో ఏమవుతుందంటే ఒక ముళ్ళు ఉంటుంది. కరెంట్ ఇది ఇట్లా సెంటర్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు కరెంట్ ఒక దిశలో వెళితే అపవర్తనం ఇటు వస్తుంది. అపవర్తనం అంటే డిఫ్లెక్షన్. దానికి ఆపోజిట్లో కరెంట్ వెళితే డిఫ్లెక్షన్ ఎలా వస్తుంది.
అసలు కరెంటే వెళ్ళలేదనుకో, సెంటర్లోనే జీరో ఉంటుంది, జీరో దగ్గర ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి గ్యాల్వామీటర్కి నీడిల్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? సెంటర్లో ఉంటుంది. దాని మీద రీడింగ్ కూడా జీరో చూపిస్తూ ఉంటుంది, ఆ జీరో దగ్గర ఉంటుంది. ఒక దిశలో కరెంట్ వెళ్ళినప్పుడు ఇటు అపవర్తనం వస్తే, వ్యతిరేక దిశలో కరెంట్ వెళ్ళినప్పుడు వ్యతిరేక దిశలో అపవర్తనం వస్తుంది. ఎక్కువ కరెంట్ వెళ్తే ఎక్కువ డిఫ్లెక్షన్ వస్తుంది, తక్కువ కరెంట్ వెళ్తే తక్కువ డిఫ్లెక్షన్ వస్తుంది. అయితే ఎంత కరెంటు వెళుతుంది అనేది కొలవడానికి మాత్రం దాని మీద స్కేల్ ఉండదు. అర్థమైందా? కరెంటును కొలవడానికి మాత్రం యామ్మీటర్నే వాడుకోవాలి. గ్యాల్వామీటర్ని కేవలం ఎందుకు? కరెంటు దిశను తెలుసుకోవడము, ఎటు వెళుతుంది అనేటువంటిది తెలుసుకోవడం కోసం. ఎక్కువ వెళుతుందా తక్కువ వెళుతుందా అనేటువంటిది, ఎంత ఎక్కువ ఎంత తక్కువ అనేటువంటిది మనం చెప్పలేం. ఓకేనా? ఓకే సార్. తర్వాత మిగిలిన 2 టెర్మినల్స్ ఉన్నాయి. అంటే వీస్టన్ బ్రిడ్జ్లో 4 మూలలు ఉంటే, 4 కార్నర్స్ ఉంటే, 4 కార్నర్స్లో 2 ఎదురెదురు కార్నర్ జంక్షన్స్ మధ్య ఏం కనెక్ట్ చేసాము? గ్యాల్వామీటర్ కనెక్ట్ చేసాము. మిగిలిన 2 ఆపోజిట్ జంక్షన్లకి మధ్యలో ఏం కనెక్ట్ చేయాలి? వైర్ కనెక్ట్ చేయాలి సార్. బ్యాటరీ ఒకటి, ప్లగ్ కి ఒకటి కనెక్ట్ చేస్తాం. అంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు మీరేం చేయాల్సి వస్తుందంటే, మనం చేసిన కనెక్షన్లు కరెక్ట్ అవునా కాదా అనేటువంటిది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం కోసం ఏం చేస్తారంటే, చూడండి, ఈ థర్మిస్టర్ని ప్రస్తుతానికి నీళ్ళల్లో పెట్టద్దు, బయట గాలిలో ఉంచండి. ఏమ్మా? ఉంచి పీలో కొంత నిరోధాన్ని, క్యూలో కొంత నిరోధాన్ని ఉంచండి. అంటే ఇక్కడ పి అనేటువంటి రెసిస్టెన్స్ బాక్స్లో 10 ఓంలు ఉంచితే క్యూలో కూడా ఎంత ఉంచాలి? సేమ్ అంతే ఉంచాలి, 10 ఓంలే ఉంచాలి. ఇది 10 అయితే ఇది 10, లేదా ఇది 20 అయితే ఇది 20 అన్నట్టుగా ఉంచండి. ఓకేనా? ఓకే. మనం ఎక్స్పెరిమెంట్లో చేసేటప్పుడు దాని సున్నితత్వం పెంచుకోవడానికి వేరే రేషియోలు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం పి వాల్యూ క్యూ వాల్యూ సమానంగా ఉండేటట్టు తీసుకుందాం. ఓకేనా? తీసుకొని ఇప్పుడు ఆర్ అనేటువంటి దాంట్లో ఏం చేస్తారంటే, అసలు నిరోధం తీయద్దు, అన్ని కీసు గుచ్చే ఉంచుతాం. నిరోధం ఏమి పెట్టకపోతే దాని ఆర్ విలువ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? ఓకే. కాబట్టి పీక్యూలేమో సమాన విలువలు పెట్టాము, ఆర్ విలువ ఎంత పెట్టాము? 0 పెట్టాము. ఓకేనా? వింటున్నారు కదా? సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్లగ్లో కీని గుచ్చండి. కీని కనుక గుచ్చితే ఏమవుతుందంటే, దీంట్లో కూడా కరెంట్ వెళుతుంది. కరెంట్ వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, గ్యాల్వామీటరు ఇదిగో చూడండి, ఇటువైపు అపవర్తన చూపింది. అంటే ఎటువైపు చూపించినట్లు లెక్క? ఎడం వైపుకి. ఓకేనా? అంతే కదా? ఇది ఎడం వైపేనా మీకు? ఎడమ వైపుకి అపవర్తనం చూపుతుంది. తర్వాత ఏం చేస్తారంటే, ఇంతకుముందు ఆర్లో ఎంత నిరోధం పెట్టాం? 0 పెట్టాం కదా? అప్పుడేమో అపవర్తనం గ్యాల్వామీటర్లో ఎటువైపు వచ్చింది? ఎడం వైపుకి వచ్చింది. ఇప్పుడు ఆర్లో నిరోధము అనంతం పెట్టేసేయండి, ఇన్ఫైనైట్ పెట్టేసేయండి. ఓకేనా? అనంతం కనుక పెట్టేసి ఇన్ఫైనైట్ కనుక పెడితే, ఇప్పుడు గ్యాల్వామీటర్లో అపవర్తనం ఎటు వస్తుందో తెలుసా? ఇటు వస్తుంది. ఇటు అంటే ఎటువైపు? రైట్ సైడ్. ఇందాక లెఫ్ట్ వచ్చింది, ఇప్పుడేమో రైట్ సైడ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఆర్లో నిరోధాలని ఒకసారి 0 పెట్టి అపవర్తనం ఎటు వస్తుందో చూడండి గ్యాల్వామీటర్లో. అట్లనే మళ్ళీ ఆర్లో నిరోధం ఎంత పెట్టాలి? ఇన్ఫినిట్ పెట్టాలి. ఇన్ఫినిట్ పెట్టినప్పుడు ఇప్పుడు గ్యాల్వామీటర్లో అపవర్తనం ఇంతకు ముందు వచ్చినటువంటి అపవర్తనానికి ఇటు రావాలి,
రైట్ సైడ్ రావాలి సార్. ఆ, వ్యతిరేకంగా రావాలి. ఒకవేళ ఇంతకు ముందు రైట్ వస్తే ఇప్పుడు లెఫ్ట్కి రావాలి, ఇంతకు ముందు లెఫ్ట్ వస్తే ఇప్పుడు ఎట్ రావాలి, రైట్ రైట్ కి రావాలి. రైట్కి రావాలి. అట్లా వ్యతిరేక దిశలో అపవర్తనాలు రావాలి. ఎప్పుడు ఆర్లో ఒకసారి 0 నిరోధము, ఒకసారి ఇన్ఫైనైట్ నిరోధం కనుక పెడితే. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే అట్లా వ్యతిరేక దిశలో కనుక అపవర్తనాలు వచ్చినట్లయితే అప్పుడు మనం చేసినటువంటి కనెక్షన్స్ అన్నీ కూడా కరెక్టా తప్ప? కరెక్ట్ అవుతుంది సార్. కరెక్ట్. ఓకేనా? ఓకే సార్. ఆ, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ధర్మిష్ఠని తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో పెట్టండి. ఓకేనా? ఓకే సార్. అవునా? ఓకే సార్. వేడి నీళ్ళలో పెట్టి నీళ్ళని టెంపరేచరు ఇదిగో ఇక్కడ ఒక బర్నర్ లాంటిది పెట్టి దీన్ని ఏం చేయాలి, మనం వేడి చేయాలి. అవునా కదా? ఎస్ సార్. వేడి చేస్తూ ఉంటే టెంపరేచర్ మారిపోతుంది. టెంపరేచర్ మారిపోతే ఈ నీళ్లలో పెట్టినటువంటి థర్మిస్టర్ యొక్క రెసిస్టెన్స్ కూడా ఏమైపోతుంది, మారిపోతుంది, పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, తగ్గుతుంది కదా. ఎస్ సార్. అంతేనా కదా? అంతే సార్. ఎంతో తగ్గుతుంది. తగ్గినప్పుడు ఇప్పుడు మీరేం చేయాల్సి వస్తుందంటే పీక్యూ విలువలను అట్నే ఉంచేసి ఏమీ మార్చకుండా ఆర్ విలువని మారుస్తూ వెళ్ళిపోండి. సపోజ్ ఇది థర్మిస్టర్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నదనుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. 30 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉన్నప్పుడు గ్యాలనోమీటర్లో అపవర్తనం కుడివైపుకి వచ్చింది అని అనుకోండి. ఇక్కడ అనుకుంటున్నాం. అప్పుడు థర్మిస్టర్లో రెసిస్టెన్సు పెంచుతుంటే ఇంకా కుడివైపుకే వచ్చింది అనుకోండి. అప్పుడు రెసిస్టెన్స్ ఏం చేయమని అర్థం, తగ్గించమని. అంటే గ్యాలనోమీటర్లో అపవర్తనం ఏం చూపించాలో తెలుసా? 0 చూపించాలి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి గ్యాలనోమీటర్లో అపవర్తనం పెరుగుతుంటే దాన్ని తగ్గేటట్లుగా ఆర్లో నిరోధాన్ని అడ్జస్ట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అంటే గ్యాలనోమీటర్ అపవర్తనం ఆర్ పెరుగుతుంటే జీ కూడా పెరిగింది అనుకో అపవర్తనం. అప్పుడు మనం 0 వచ్చేటట్టు చేయాలంటే ఆర్ విలువని క్రమంగా ఏం చేస్తూ రావాలి, తగ్గించాలి సార్. తగ్గిస్తూ వచ్చి అప్పుడు గ్యాలనోమీటర్లో రీడింగ్ ఏం వచ్చేటట్టు చేయాలి, 0. ఓకేనా? ఓకే సార్. ఓకే. గ్యాలనోమీటర్లో 0 రీడింగ్ వచ్చినప్పుడు ఆర్ విలువ ఎంత ఉందో మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏమేమి తెలుసు, వి ఎంత పెట్టామో మనకు తెలుసు, మనమే కదా పెట్టింది. క్యూ ఎంత పెట్టామో ఇప్పుడు తెలుసు. తర్వాత గ్యాలనోమీటర్లో అపవర్తనం శూన్యమైనప్పుడు ఆర్ విలువ ఎంత పెట్టామో మనకు తెలుసు. కాబట్టి ఏమేమి తెలుసు మనకి, పీక్యూఆర్లు తెలుసు, కానీ ఎస్ తెలియదు కదా. ఇప్పుడు మనం ఇందాక ఫార్ములా ఒకటి చెప్పామే, ఇదిగో ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై పి ఇంటూ ఆర్ అనేది దేని నుంచి వచ్చింది, అది పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ నుంచే కదా. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు కనిపెట్టగలిగామా, క్యూ బై పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని. క్యూ తెలుసు, పి తెలుసు, ఆర్ తెలుసు. ఓకేనా? మళ్ళీ 30 నుంచి 35 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను పెంచండి. ఇప్పుడు నిరోధం ఏమైంది, ఇంకా తగ్గిందా లేదా? తగ్గింది. కాబట్టి ఆరు విలువ కూడా మళ్ళీ ఏం చేయాలి, మనం తగ్గించాలి. ఓకేనా? ఆర్ని తగ్గించి గ్యాలనోమీటర్లో మళ్ళీ అపవర్తనం ఏమయ్యేటట్టు చేయాలి, మళ్ళీ 0 అయ్యేట్లు చేయాలి. ఓకేనా? అంటే బ్రిడ్జి తులనమైనప్పుడు పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ అవుతుందమ్మా. ఓకేనా? బ్రిడ్జి తులనం అయినప్పుడు, బ్రిడ్జి తులనం కావడం అంటే అర్థం ఏంటో తెలుసా, గ్యాలనోమీటర్ల అపవర్తనం 0 అయినప్పుడు. నువ్వు అనుక్షణం ఏం చేస్తున్నావు, ఎస్ యొక్క ఉష్ణోగ్రతను మారుస్తున్నావా లేదా?
దీని ఉష్ణోగ్రతను మారుస్తుంటే దీని నిరోధం మారిపోతుందా లేదా? మారుతుంది సార్. అప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ కాదుగా. కాదు సార్. కాదు అంటే గ్యాలనోమీటర్ల అపవర్తనం 0 చూపించదు కదా. ఎస్ సార్. అప్పుడు ఇది ఎంతో కొంత అపవర్తనం చూపుతుంది. అపవర్తనం చూపినప్పుడు మళ్ళీ ఆర్ విలువను అడ్జస్ట్ చేసి అపవర్తనం మళ్ళీ ఏమైతే చేయాలి? తగ్గించడం. 0 చేయాలి. 0 ప్రతిసారి కూడా ఆరు విలువను మారుస్తూ గ్యాలనామీటర్ రీడింగ్ ఏమైతే చేయాలి? 0 చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఆ విలువల్ని మనం ఒక పట్టికలో వేస్తాం. ఓకేనా? ఓకే సార్. అంటే ఏ సూత్రం అనేది ఉపయోగిస్తాము? S = Q/P × R. అంతే కదా? అంతే సార్. ఉష్ణోగ్రతను పెంచుతూ చూడండి, ఇక్కడ వేస్తున్నాను. 30 డిగ్రీలకి ఎంత వచ్చింది? 35 డిగ్రీలకి ఎంత వచ్చింది? 40 డిగ్రీలకి ఎంత వచ్చింది? 45 డిగ్రీలకి ఎంత వచ్చింది? 50కి ఎంత వచ్చింది? ప్రతి ఉష్ణోగ్రత దగ్గర నువ్వు ఏం కనిపెడతావు? S విలువ కనిపెడతావు. ఓకేనా? ఓకే సార్. కనిపెట్టడం, అది ఇక్కడ వేయడం. R1కు బదులుగా ఏం వేస్తావు? S వాల్యూ వేస్తావు. అవునా? ఓకే సార్. ఏమ్మా? ఎస్ సార్. ఇది చూడండి, సీరియల్ నంబరు, టెంపరేచరు, తర్వాత రెసిస్టెన్స్. దేని యొక్క రెసిస్టెన్స్ అనుకోవాలి? థర్మిస్టర్ యొక్క రెసిస్టెన్స్. ఓకేనా? ఓకే సార్. ఉష్ణోగ్రతను పెంచుతున్నప్పుడు విలువలన్నీ ఇక్కడ వేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? అర్థమవుతుంది కదమ్మా? సార్. అర్థం కాలేదా? ఓకే సార్, అర్థమైంది సార్. అంటే 30 డిగ్రీల దగ్గర S ఎంత వచ్చింది, 35 డిగ్రీల దగ్గర S ఎంత వచ్చింది, 40 దగ్గర ఎంత వచ్చింది, అట్లా ప్రతి 5 డిగ్రీలకి నువ్వు బ్రిడ్జిని తులనం చేయడం అంటే బ్యాలెన్స్ చేయడం. ఏం బ్యాలెన్స్ చేయడం ద్వారా చేస్తున్నావు? ఆర్ విలువను మార్చి గ్యాలనోమీటర్లో రీడింగ్ ఏమయ్యేటట్టు చేసుకోవాలి? 0 చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ వాల్యూస్ వేసుకుంటూ వెళ్ళిపోతావు. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఈసారి ఏం చేస్తావంటే టెంపరేచర్ తగ్గిస్తూ చేస్తావు ప్రయోగాన్ని. ఓకేనా? అంటే ఇందాక వేడి చేస్తూ వెళ్ళావు, ఈసారి కింద బర్నర్ కనుక తీసేస్తే అది చల్లబడిపోతుంటుంది కదా. మళ్ళీ మనం 70 డిగ్రీల దగ్గర ఎంత ఉన్నది, 65 డిగ్రీలు చల్లబడిందాక చూడటం, మళ్ళీ ఆరు విలువను అప్పుడు గ్యాలనోమీటర్లో మళ్ళీ 0 చూపించదు, వేరే వాల్యూ చూపిస్తుంది. మళ్ళీ అది 0 అయ్యేంత వరకు ఆరు విలువని మార్చడం, అట్లా S విలువ కనిపెట్టడం, ఇలా చేసుకుంటూ వచ్చేసింది. కాబట్టి ఈ టెంపరేచర్ పెంచుతున్నప్పుడు ఇటేస్తారు, టెంపరేచర్ తగ్గిస్తున్నప్పుడు ఇట్లా వేస్తారు. అవునా? చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? 30 దగ్గర నుంచి మొదలు పెట్టాము, 80 దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ రివర్స్లో 80 దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చాం? 30 దగ్గరికి వచ్చాం. కాబట్టి ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు 30 డిగ్రీల దగ్గర ఎంత నిరోధము, తగ్గించినప్పుడు 30 డిగ్రీల దగ్గర ఎంత నిరోధం. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ కట్టడం, ఇక్కడ వేయడం. ఓకేనా? సార్ అది కాదు సార్, ఇప్పుడు సీరియల్ నంబర్స్ లో 20 వరకు ఉన్నాయి కదా సార్. 20 వరకా? అంటే దాని 20 వరకు చేయాలి సార్, లేకపోతే 10 అట్లా ఏం లేదు, నేను ఊరిక నంబర్లు వేశాను. ఓకే సార్. ఓకేనా? మీరు చేసేటప్పుడు నేను ఉంటానుగా. ఓకే సార్. అక్కడ పరిస్థితులను బట్టి మనం టేబుల్ ఇదే ఉంటుంది, ఒకవేళ అవసరమైతే 10 రీడింగ్లే తీసుకోవచ్చు కాక. ఓకేనా సార్? మ్యాక్సిమం క్లాస్లే. అంటే ఒక్కోసారి ఏం చేస్తాము, రేంజ్ ఎక్కువ అవుతుందని 2 డిగ్రీలకి తీసేసుకుంటుంటాం. ఓకేనా? ఓకే సార్. కాబట్టి 5 డిగ్రీలకి తీసుకోవాలని నియమం లేదు. ఇందాక 30, 35, 40, 45 అన్నాను. అట్లా కాదు, 30, 32, 34, 36, 38 అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఆ ఉష్ణోగ్రతల దగ్గర ఉష్ణోగ్రత పెంచుతున్నప్పుడు S విలువ కనపడతాము, దాన్ని R1లో వేసుకుంటాము. తర్వాత తగ్గిస్తున్నప్పుడు S విలువ కనిపెడతాము, దాన్ని R2లో వేసుకుంటాము.
ఈ రెండిటికి యావరేజ్ కట్టి ఆర్ వాల్యూ అనేది వేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇదే మనం ఎస్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ దీన్ని నువ్వు ఆర్ అని అనుకున్నావు అనుకో, ఒకవేళ ఆర్ అనుకున్నట్లయితే క్యూ బై పీజు ఇంటూ ఆర్ వేసుకున్నా ఏమొస్తుంది? ఎస్ వస్తుంది కదా. అవును సార్. అవునా కదా? సార్ అవును సార్. ఇప్పుడు క్యూపీలు సమానం అయితే క్యూ బై పీ ఈజ్వల్ టు 1 అవుతుందా లేదా? ఎస్ సార్ అవుతుంది అప్పుడు ఎస్ ఈజ్వల్ టు ఆర్ అవుతుందా లేదా? ఎస్ సార్. కాబట్టి ఆర్ అనేటువంటి రెసిస్టెన్స్ బాక్స్ లో ఎంత నిరోధం ఉంటుందో అదే నిరోధం ధర్మిష్ఠ యొక్క నిరోధం అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు ఉష్ణోగ్రతలు తెలుసు, ఎస్ వాల్యూలు తెలుసు. అవునా కదా? సార్ ఇదిగో చూడండి, ఎస్ని ఏ అక్షరం మీద తీసుకున్నాను? వై అక్షరం మీద తీసుకున్నాను. టీని ఎక్కడ తీసుకున్నాను? ఎక్స్ అక్షరం మీద తీసుకున్నాను. తీసుకుంటే గ్రాఫ్ ఎట్లా వచ్చింది? ఇదిగో ఇలా వచ్చింది. అవునా కదా? ఎస్ సార్. ఈ కర్వ్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే నేను ఒక 40-45 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వర్టికల్గా గీస్తాను. ఓకేనా? గీస్తే అది ఈ కర్వ్ని ఎక్కడ కట్ చేస్తుందో అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకోండి, ఖండన బిందువు. ఓకేనా? ఆ ఖండన బిందువు దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్ గీస్తే దానిని వై అక్షం మీద ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని S1 అంటారు. ఓకేనా? కాబట్టి T1 ఉష్ణోగ్రత దగ్గర థర్మిస్టర్ యొక్క నిరోధం ఎంత ఉన్నదంటే S1 తెలిసిపోయినట్టే కదా. అట్లనే మళ్ళీ 55 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మళ్ళీ నేను ఒక వర్టికల్ లైన్ గీస్తాను. గీస్తే అప్పుడు అది కర్వ్ని ఇక్కడ కట్ చేసింది. అవునా కదా? ఏమ్మా? హలో. ఇప్పుడు ఆ ఖండన బిందువు దగ్గర నుంచి మళ్ళీ హారిజాంటల్గా ఒక లైన్ గీస్తే అది ఈ S2 అనే బిందువు దగ్గర ఖండించింది. కాబట్టి S2 అనేటువంటిది ఏంటి? T2 టెంపరేచర్ దగ్గర థర్మిస్టర్ యొక్క నిరోధం అవుతుంది. అవునా కదా? మాట్లాడండి. కాబట్టి T1 దగ్గర నిరోధం ఎంత ఉన్నదంటే S1, T2 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర నిరోధం ఎంత అంటే S2. అంతేనా కదా? కాబట్టి T1 తెలుసు, T2 తెలుసు, S1 తెలుసు, S2 తెలుసు. ఇప్పుడు ఈ విలువలను తీసుకెళ్లి దేంట్లో ప్రతిక్షేపిస్తారు? S2 మైనస్ S1 by S1 T2 minus S2 T1. S2 S1 T2 T1 విలువల్ని దీంట్లో ప్రతిక్షేపించి అప్పుడు ఏ విలువ కనపడతాం? ఆల్ఫా విలువ. అంతవరకు అర్థమైనట్టేనా? ఎస్ సార్. ఇది ప్రయోగం. ఓకేనా? ఓకే సార్. మీ ఇంగ్లీష్ ఆపుతున్నాను, ఒకసారి తెలుగు కూడా చూద్దరు కానీ వాళ్ళకి చూడలేదు కదా. ఓకే సార్. ఏమ్మా తెలుగు మీడియం వాళ్ళు చూస్తున్నారు కదా? వీస్టన్ బ్రిడ్జ్ సూత్రం చూడండి. పరికరాల దగ్గర నుంచి చెప్పలేదు. పోస్ట్ ఆఫీస్ బాక్సు, థర్మిస్టరు, గ్యాలనామీటరు, బ్యాటరీ, ప్లగ్కి, హాట్ వాటర్ బాత్ అంటే వేడి నీటి పాత్ర, తర్వాత థర్మామీటరు అంటే ఉష్ణమాపకము, తర్వాత కనెక్టింగ్ వైర్సు అంటే సంధానపు తీగలు. ఓకేనా?
ఇదిగో వీస్టన్ బ్రిడ్జ్ సూత్రం ఏంటి? P/Q = R/S. P/Q = R/S అంటే బ్రిడ్జ్ తులనం అయినప్పుడు. బ్రిడ్జ్ తులనం కావడం అంటే గ్యాలమీటర్లో రీడింగ్ ఏం కావాలి? 0 0 అయిపోవాలి. 0 అయిపోయినప్పుడు మాత్రమే P/Q = R/S అనేటువంటిది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దీని నుంచి S = Q/P × R. Pq విలువలు సమానంగా తీసుకోండి అని చెప్పాను. Pq విలువలు సమానంగా తీసుకుంటే Q/P = 1 అయిపోతుంది. అప్పుడు S = R అవుతుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత PQR 3 కూడా పోస్ట్ ఆఫీస్ బాక్సులో ఉన్నాయి అని చెప్పాము. ఎస్ అనేటువంటిది మాత్రం థర్మిస్టర్. ఓకేనా? తర్వాత ఉష్ణ నిరోధ గుణకము టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఆల్ఫా అనుకున్నట్లయితే ఆల్ఫా = S2 - S1/S1T2 - S2T1. ఇది పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? ఓకే సార్. ఇదిగో ఇక్కడ రాసాం చూశారు కదా. S1 S2లు T1 T2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద థర్మిస్టర్ యొక్క నిరోధం. అంటే T1 దగ్గర ఏమో S1 నిరోధం ఉన్నది, T2 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర S2 నిరోధం ఉన్నది. ఈ నిరోధాలు దేని నుంచి మనం కనిపెట్టామంటే గ్రాఫ్ నుంచి. అవునా కదా? ఇదిగోండి, ఇందాక ఇంగ్లీష్ మీడియం దాంట్లో చూపించినప్పుడు ఈ గీత లేదు, చూసారా? ఆ గీత అన్నమాట నేను చెప్పేది. ఓకేనా? ఓకే సార్. ఇదిగో ఇందాక చూపించినటువంటి గ్రాఫే ఇది కూడాను. ఇదిగో T1 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇదిగో ఇక్కడ గీత డిజప్పర్ అయిపోయింది. చూసారా? ఇక్కడ గ్రాఫ్లో పోయింది. ఓకేనా? ఏమ్మా? అట్నే T2 ఉష్ణోగ్రత దగ్గర నిరోధం ఎంత ఉన్నదంటే S2 ఉన్నది. ఇదిగో చూడండి, ఇక్కడ రాసాం బ్రిడ్జి తులనమైనప్పుడు నిరోధము అంటే బ్రిడ్జి తులమైనప్పుడు మాత్రమే P/Q = ఎంత అవుతుంది? R/S అవుతుంది. ఇదిగో ఉష్ణోగ్రతని ఇక్కడ తీసుకుంటున్నాము. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు R1, ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు R2. రెండింటికి యావరేజ్ R అనుకోండి, S అనుకోండి, ఎట్లా అనుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఓకే సార్. ఈ సూత్రం ప్రకారం S కనిపెడతాం. గ్రాఫ్ గీయకుండా మనం ఎక్స్పెరిమెంట్ పూర్తి కాదు. ఓకేనా? గ్రాఫ్ గీచినప్పుడు T1 దగ్గర S1 ఎంత ఉందో, T2 దగ్గర S2 ఎంత ఉందో గ్రాఫ్ నుంచే మనం రాబడతాం. ముందుగా తెలియదు S1 S2లు. ఓకేనా? ఓకే సార్. అంతటితోటి ఆపుతాను. సార్ చెప్పు సార్. ఇప్పుడు అదే కొంచెం ఎగ్జామ్ ఫీజు ఎంత తెలుసుకోవాలి తెలుసా సార్ మీకు? ఏమిటి? అదే ఎగ్జామ్ ఫీజు సార్. ఎగ్జామ్ ఫీజు అంత నాకు తెలీదు, మీరు ఆఫీస్లో కనుక్కోవడమే. ఓకే సార్. తెలిసేమన్నా సార్? ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకా ఆపేస్తానమ్మా. ఓకే సార్. ఓకే సార్.